స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలా, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలా అని ఆలోచించి ఫైనల్ గా మ్యూచువల్ ఫండ్స్ అని డిసైడ్ అయ్యే లోపు ఇక్కడ వందల మ్యూచువల్ ఫండ్స్ కనిపిస్తున్నాయి. దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి? అదంతా కాదు, ఇవన్నీ టాప్ 3 మ్యూచువల్ ఫండ్స్ నుంచి పుట్టుకొచ్చినవే. వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇంకొకటి, మీరు ఎంత రిస్క్ చేయగలరు, దాన్ని బట్టి మీకు ఏ మ్యూచువల్ ఫండ్ సూట్ అవుతుంది అనేది కూడా మనం మాట్లాడుకుందాం. ఒకటి ఈక్విటీ ఫండ్స్, 2 డెట్ ఫండ్స్, 3 హైబ్రిడ్ ఫండ్స్. వీటి పేరులోనే మనకు ఆన్సర్ దొరుకుతుంది. ఈక్విటీ ఫండ్స్ అంటే ఈ ఫండ్ లో ఉన్న డబ్బు మొత్తం తీసుకెళ్లి షేర్ మార్కెట్ లో ఆ కంపెనీలో కొంచెం, ఈ కంపెనీలో కొంచెం, దాదాపు 50-100 కంపెనీస్ లో డివైడ్ చేసి మొత్తం అమౌంట్ ని పెట్టడం జరుగుతుంది. ఇంకొకటి, ఈ ఈక్విటీ ఫండ్స్ లోనే మనకు మళ్ళీ 3 రకాలుగా వస్తాయండి. అవన్నీ ఏంటివి అంటే లార్జ్ క్యాప్, ఓకేనా, మిడ్ క్యాప్, ఇంకొకటి స్మాల్ క్యాప్. ఈ క్యాపిటల్ అనేది ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటల్ వాల్యూ ఎంత ఉంది అని చెప్పేసి డివైడ్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా ఈజీగా చెప్పాలి అంటే మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ఉన్న టాప్ 100 కంపెనీస్ ని లార్జ్ క్యాప్ కంపెనీస్ అని, 100 నుంచి 250 మధ్యలో ఉన్న వాటిని మిడ్ క్యాప్ అని, 250 తర్వాత ఉన్న మిగతా కంపెనీస్ ని స్మాల్ క్యాప్ అని చెప్పడం జరుగుతుంది. అయితే ఈక్విటీ ఫండ్స్ లో ఉన్న డబ్బు మొత్తం ఈ 3 రకాలైన కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఈక్విటీ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ఎవరికి సూటబుల్? సింపుల్ అండి. ఎవరైతే రిస్క్ చేయగలం, వస్తే వచ్చింది పోతే పోయింది అంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం. ఇంకొకటి, లాంగ్ టర్మ్, ఒక 10 సంవత్సరాల కోసం ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటారో వాళ్ళకి. ఎందుకు అంటే ఈక్విటీ ఫండ్స్ లో డబ్బు షేర్ మార్కెట్ లోకి వెళ్తుంది అని చెప్పాం కదా. మార్కెట్ ఎప్పుడు కింద వద్ది, ఎప్పుడు పైకి పోయేది ఎవరికి తెలియదు. కాబట్టి ఈ ఫండ్ కూడా ఎప్పుడు పైకి వెళ్తుంది, ఎప్పుడు కిందికి వెళ్తుంది, ఎంత కిందికి వచ్చేస్తుంది, మొత్తం కూడా మైనస్ లోకి పోవచ్చు, వస్తే డబుల్ ట్రిపుల్ ప్రాఫిట్స్ కూడా రావచ్చు. ఓకేనా. టోటల్ గా రిస్క్ చేసే కెపాసిటీ ఎవరికైతే ఉందో వాళ్ళు ఈ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు. రెండవది డెట్ ఫండ్స్. పేరులోనూ ఉంది, అప్పులు ఇస్తారు కదా. గవర్నమెంట్ ఇష్యూ చేసిన బాండ్స్ లో, సెక్యూరిటీస్ లో ఈ డబ్బు తీసుకెళ్లి ఫండ్ వాళ్ళు దాంట్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో రిస్క్ కూడా తక్కువే, రివార్డ్ కూడా తక్కువే ఉంటుంది. ఎందుకు అంటే ఇది ఆల్మోస్ట్ ఎఫ్డి లాంటిది. ఓకేనా. ఎఫ్డీలో అయితే మీకు 100% గ్యారంటీ ఉంటుంది. ఇంత అమౌంట్ వరకు ఏమైనా అయిపోనివ్వండి, మీ డబ్బు మీకు వచ్చేస్తుంది వడ్డీతో పాటు అని చెప్పేసి. బట్ ఇక్కడ చాలా కొంచెం రిస్క్ ఉంటుంది. ఓకేనా. ఎఫ్డి కంటే కొంచెమే రిస్క్ ఉంటుంది. అండ్ వచ్చినప్పుడు రివార్డ్ కూడా ఎఫ్డి కంటే కొంచెం ఎక్కువ ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి మీకు. ఎవరైనా షార్ట్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయాలి, 1 year 2 year కోసం అనుకుంటే దీంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మూడవది ఇంట్రెస్టింగ్ అండి. ఇది హైబ్రిడ్ ఫండ్స్ అంటారు. పేరులోనే వచ్చేసింది. అటు కూడా ఉంటుంది, ఇటు కూడా ఉంటుంది. ఈ హైబ్రిడ్ ఫండ్స్ లో ఉన్న డబ్బు మొత్తం తీసుకెళ్లి సగం డబ్బు ఏమో ఈక్విటీలో పెట్టడం జరుగుతుంది, సగం ఏమో ఈ బాండ్స్ లో, సెక్యూరిటీస్ లో పెట్టడం జరుగుతుంది. సింపుల్ గా సగం డబ్బు షేర్ మార్కెట్ లో, సగం డబ్బు గవర్నమెంట్ బాండ్స్ లో. ఇక్కడేమో మనకి ఎక్కువ లాభాలు వస్తాయి, ఎక్కువ నష్టాలు వస్తాయి. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి, స్టేబుల్ గా ఉంచడానికి అమౌంట్ ని ఇక్కడ సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్ చేసి పెట్టేశారు, డెట్ ఫండ్స్ లో. ఓకే. మీకు దీంట్లో వచ్చినప్పుడు లాభాలు కూడా యావరేజ్ గానే వస్తాయి, నష్టాలు కూడా యావరేజ్ గానే వస్తాయి. వచ్చినంతే చాలు, మాకు ఆశ ఎక్కువ ఏం లేదు అనుకున్న వాళ్ళకి ఇది బాగా ఉంటుంది. ఇదంతా కాదు, ఫైనల్ గా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో చెప్పు అంటే చాలా సింపుల్ అండి. అది మీ మీద డిపెండ్ అవుతుంది. మీరు ఎక్కువ రిస్క్ చేయగలరు, వస్తే ఎక్కువ రావాలి, పోతే ఎక్కువ పోయినా పర్వాలేదు మాకు అనుకుంటే మీరు ఈక్విటీ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇంకొకటి, మాకు ఎక్కువ ఆశ లేదు, తక్కువ లాభాలు వచ్చినా పర్వాలేదు, పోయినప్పుడు కొంచెం పోతే బాగుంటుంది మాకు అనుకుంటే మీరు డెట్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. కాదు, మేము రిస్క్ కూడా భరిస్తాం, మాకు సేఫ్టీ కూడా కావాలి, మాకు 2 రకాలుగా మేము దీన్ని తట్టుకోగలం అనుకుంటే మీరు హైబ్రిడ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయగలరు. మీరు ఇందులో ఏ కేటగిరీకి చెందిన వారు, మీకు ఏది సూటబుల్ అవుతుంది అనేసి మీరే చూసి సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, కామెంట్ సెక్షన్ లో క్లారిఫై చేద్దాం.